ఇప్పుడు గోవా గవర్నర్గా ఉన్న ఆయన నిన్న ఇక్కడ ఋషికొండ గురించి దారుణమైనటువంటి కారు అబద్ధాలు. అక్కడ మొన్న ఏంటది, ఆ పైన ఉండేటటువంటిది ఎవరో పీకినట్టు స్పష్టంగా కనబడుతోంది. సాధారణంగా పైన ఫాల్స్ సీలింగ్ అనేది ఏమవుతుంది, తడిస్తే మొత్తం అట్లా ఊడిపడుతుంది, ఒక్కొక్క ప్లేటుగా ఊడిపడుతుంది, అంతేగాని ఎవడో పీకినట్టు ఉండదు. కరెక్ట్గా అది కూడా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక విఐపి వెళ్తున్నారంటే అది క్లీన్ చేస్తారు తప్పించి అదంతా అట్ట పెట్టి ఉంచరు కదా. అట్ట పరిచి ఉంచడం ఏంటి, అక్కడే అర్థమవుతుంది అది ఒక నాటకం అని ప్రజలకి అర్థమైంది. కానీ తెలియదా పెచ్చులు ఊడిపోతున్నాయి అన్నటువంటిది మాట్లాడుకొచ్చారు. ఈ ఋషికొండ మీద విషం చిమ్మడమే కదా, లేదా విశాఖ మీద ఇంతకుముందు విషం చిమ్మారు కదా, పర్యావరణం నాశనం అయిపోయింది, గుండు అయిపోయింది, బొంగు అయిపోయింది అనేటటువంటిది. గుండు అయిపోతే మరి కట్టేటప్పుడు గుండు కాకుండా మామూలుగా డైరెక్ట్గా కొండరాళ్ళ మీద కట్టేస్తారు. ఇప్పుడు అమరావతిలో అదంతా పునాది అవ్వకుండా, పునాది దవ్వితే గోతులు దవ్వేశారు, గోతులు అంటారా? పునాదే కదా, దాంట్లో గొయ్యే కదా దవ్వేది, అదంతా ఖాళీగానే ఉండేది కదా. ఖాళీగా ఉంటే గుండు అయిపోతే అది గుండు అయిపోతుంది. విష ప్రచారం మా నోటికి వచ్చింది ఏమైనా మాట్లాడతాం, మాకు నచ్చిన వాళ్ళు చదువుకున్న మూర్ఖులు కూడా అది కరెక్ట్ అంటారు అన్నటువంటి ధైర్యంతో ఏమైనా మాట్లాడుకుంటున్నారు.